అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్, ఒంగోలు తిరుమల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిక్ డాక్టర్ నేను. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది దానివల్ల యూజెస్ ఏంటి, ఎవరెవరిలో చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏంటంటే జనరల్గా బ్లడ్ మనం మామూలుగా ఒక 20 ml బ్లడ్ డ్రా చేసేసి దాంట్లో నుంచి ప్లేట్లెట్ ఇంకొక మిషన్ ద్వారా మనం ప్లేట్లెట్స్ని సపరేట్ చేస్తాం. పిఆర్పి అనేసి, గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేసి సపరేట్ చేస్తాము. వాటిని ఏంటంటే మనం ఇవి ఎక్కువగా అంటే ఇప్పుడు సపోజ్ మోకాళ్ళ ఆపరేషన్ అంటే భయపడే వాళ్ళకి, జస్ట్ ఇప్పుడే కొంచెం నొప్పి స్టార్ట్ అయ్యి అంటే మోకాళ్ళ నొప్పులకి ఇప్పుడే నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళకి, అంటే సపోజ్ మనకి మోకాళ్ళ అరుగుదలలో 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేసి. గ్రేడ్ 3, గ్రేడ్ 4కి జనరల్గా పనిచేయదు ఇంజెక్షన్, అది ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిందే. ఎవరన్నా అంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో పనిచేస్తుంది అన్నా కానీ అది నిజం కాదు. ఖచ్చితంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే పనిచేస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజ్ ఎప్పుడే ఎర్లీగా ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది, మనకి జనరల్గా ఇప్పుడిప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంది అనే వాళ్ళకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఒక బెటర్ యూజ్ అనమాట. ఈవెన్ గ్రేడ్ 3, గ్రేడ్ 4లో కూడా నేను ఇంకా సర్జరీ చేయించుకోలేను. సపోజ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేమన్నా అంటే షుగర్ ఎక్కువగా ఉండటం కానీ, లేకపోతే అలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అప్పుడు కూడా భయపడే వాళ్ళకి మనం ప్లేటెడ్ ప్లాస్మా వేస్తే ముందు ఉన్న స్టేజ్ కంటే, అంటే ముందు ఉన్న నొప్పి కంటే కూడా కొంచెం బెటర్గా ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా ఒక 20 to 30% బాగా పనిచేస్తుంది. 100% పనిచేసేది అయితే మాత్రం గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజెస్లోనే మాత్రమే మనం 100% పనిచేస్తుందని చెప్పగలం. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా యూజ్ ఏంటంటే జనరల్గా మోకాళ్ళ జాయింట్ ఉంటుందండి, ఇలా మోకాళ్ళ జాయింట్ ఉంటుంది, దీనిపైన ఇలా పొర ఉంటుంది అనమాట. దీన్ని హైలైన్ కార్టిలేజ్ అంటారు. సో ఈ హైలైన్ కార్టిలేజ్ పోవటం వల్ల ఎముక రాసుకొని జనరల్గా ఆర్థరైటిస్ అరుగుదలలో పెయిన్ వస్తూ ఉంటుంది. సో దీంట్లో ఫైబ్రో కార్టిలేజ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, జాయింట్ లోపల గుజ్జు పట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల పేషెంట్కి చాలా వరకు పెయిన్ తగ్గుతుంది. ఇది ఇంకా ప్రివెన్షన్ లాగా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఫ్యూచర్లో చాలా రోజులు అరుగుదల రాకుండా, పెయిన్ రాకుండా అలా బాగా పనిచేస్తుంది మోకాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజెస్ ఆఫ్ ఓఏనీలో. పోతే ఇంకా వీటి పిఆర్పి ఇంజెక్షన్ ఇంకెక్కడెక్కడ వేయచ్చు అని అంటే, ఒకటి ప్లాంటర్ ఫేషియటిస్ అంటారు. అంటే పాదం లోపల చాలామందికి పొద్దున్నే లేవగానే పాదం పెట్టడంలో నొప్పి వస్తుంది అనే వాళ్ళకి వాటిని జనరల్గా ఏంటంటే ప్లాంటర్ ఫేషియటిస్ అంటారు అనమాట. సో పాదంలో లోపల పక్క నొప్పి వస్తూ ఉంటుంది. దానికి మనం జనరల్గా ఏంటంటే వేరే ఇంజెక్షన్స్ కూడా వేస్తాము, కాకపోతే పిఆర్పి అనేది ఇంకా బెటర్గా పనిచేస్తుంది. కొంతమందికి ఇక్కడ టెన్నిస్ ఎల్బో అనేసి ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. కొంతమందికి భుజం దగ్గర పెయిన్ వస్తుంటుంది, రొటేటర్ కఫ్ టెండినైటిస్ అంటారు. రొటేటర్ కఫ్ కనుక స్ట్రెచ్ అయిపోయి నీరు చేరుంటే దానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇంకెక్కడైనా సరే టెండినైటిస్ ప్రాబ్లమ్స్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది డీక్రోయన్ టీనోసైనోమైటిస్ అనేసి ఇక్కడ మామూలుగా ఈ వేలు మడిచినప్పుడు బాగా పెయిన్ వస్తూ ఉంటుంది కొంతమందికి, దాంట్లో కూడా బాగా పనిచేస్తుంది. సో ఇవి జనరల్గా యూజెస్ పిఆర్పి ఇంజెక్షన్. పిఆర్పి ఇంజెక్షన్ అనేది మనం ఏజ్ని బట్టి డిసైడ్ చేయాలండి. అంటే ఈ ఏజ్ వాళ్ళ నుంచి ఈ ఏజ్ వాళ్ళ వరకు వేయాలి అలాంటిది ఏమి ఉండదు. యంగ్ పేషెంట్స్లో కూడా ఇప్పుడు ఈవెన్ 30 years నుంచి కూడా కొంతమందికి అరుగుదల వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది అని అంటే అది ట్రామా, అంటే ఏమన్నా పడి విరిగి మనం సర్జరీ చేయించుకుంటాము, అది అలైన్మెంట్ సరిగ్గా లేకపోయినా కానీ ఆర్థరైటిస్ రావచ్చు. లేకపోతే లోపల మెనిస్కస్ అండ్ లెగమెంట్ ఉంటుంది అనమాట, అది టేర్ అవ్వడం వల్ల కూడా కొంతమందికి ఎర్లీగా ఆర్థరైటిస్ రావచ్చు. అలాగూ ఏజ్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. సో అరుగుదల స్టార్ట్ అయింది అని అంటే మనము దానికి ఇంజెక్షన్ వేసుకుంటే స్టార్టింగ్ స్టేజెస్లో అయితే బాగా పనిచేస్తుంది. ఒబేసిటీని బట్టి, అంటే ఏదైనా లావుగున్నాను, నాకు అసలు ఇంజెక్షన్ పనిచేయదు, నా బరువంతా కాలు మీద పడుతుంది, ఇంజెక్షన్ పనిచేయదు అనేది అపోహ. మీకు స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే మీకు బరువు ఉన్నా సరే పనిచేస్తుంది. కాకపోతే అంటే బరువు వల్ల కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పిఆర్పి ఇంజెక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో బాగా పనిచేస్తుంది. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. చాలామంది మనం వేస్తున్నాం హాస్పిటల్లో, చాలామంది కూడా బాగున్నారు.